ఐవైఆర్పై పవన్ కళ్యాణ్ కన్నేశాడా? ఇటీవలే ఏపీ ప్రభుత్వం చేత అవమానించబడి బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించబడిన ఐవైఆర్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కన్నేసినట్లుగా తెలుస్తోంది. ఐవైఆర్ను తన పార్టీలోకి తీసుకోవాలని అనుకుంటున్నాడట పవన్ కళ్యాణ్. మాజీ సీఎస్గా పనిచేసి బ్యూరోక్రాట్గా బోలెడంత అనుభవాన్ని కలిగిన ఐవైఆర్ తెలుగుదేశం పార్టీ చేతిలో అవమానించబడ్డాడు. ఆయనకు జరిగిన అవమానాన్ని బ్రాహ్మణులు సీరియస్గా తీసుకుంటున్నారు. అంతేగాక భూముల వ్యవహారాల్లో చంద్రబాబు గుట్లు మట్లు ఎరిగిన వ్యక్తి ఐవైఆర్. అమరావతి భూముల వ్యవహారంపై తను పుస్తకం రాస్తానని కూడా ఆయన ఇదివరకే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఐవైఆర్ను రాజకీయంగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడట జనసేన అధినేత. అందుకు ఐవైఆర్ను పార్టీలోకి చేర్చుకోవడమే మార్గమని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఐవైఆర్తో పవన్ కళ్యాణ్ సమావేశం కావడం కానీ ఐవైఆర్ను తన దగ్గరకు ఆహ్వానించడం కానీ జరగబోతోందని సమాచారం. మరి ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్గా ఉన్నాడు. పవన్ తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ క్రమంలో ఐవైఆర్ పవన్ కళ్యాణ్ను నమ్ముతాడా? ఆల్రెడీ పవన్ అన్న చిరంజీవి కొంతమంది బ్యూరోక్రాట్లను నట్టేట ముంచిన నేపథ్యంలో మరో మాజీ బ్యూరోక్రాట్ పవన్ చెంతకు చేరతాడా అనేది సందేహమే.